నాథురామ్ వినాయక్ గాడ్సే ఈయన ఒక హిందూ మహాసభ రాజకీయ పార్టీ సభ్యుడు మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సభ్యుడు మరియు గాంధేయవాది. గాంధీ అంటే ఈయనకు చాలా ఇష్టం. అలాంటి ఈయన గాంధీజీని చంపేందుకు ఎందుకు ప్రయత్నించాడు? ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు ప్రయత్నించాడు. అసలు ఇతనెవరు? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ గోయింగ్ టు వీడియో. నాథురామ్ వినాయక్ రావ్ గాడ్సే మహారాష్ట్రలోని చిత్పావన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి వినాయక్ వామన్ రావ్ గాడ్సే. ఈయన ఒక పోస్టల్ ఉద్యోగి. ఇతని తల్లి లక్ష్మి. గోదావరి పుట్టినప్పుడు అతనికి రామచంద్రం అని పేరు పెట్టారు. నాథురామ్కి అతని పేరు పెట్టబడింది ఎందుకు 3 కుమారులను కోల్పోయిన శాపం కారణంగా మగపిల్లలకు అదే శాపం వర్తిస్తుందని భయపడ్డారు. అందువల్ల రామచంద్రరావు తన జీవితంలో మొదటి కొన్ని సంవత్సరాలు ఆడపిల్లగా పెరిగాడు. అందులో అతనికి ముక్కు కుట్టడం మరియు ముక్కు ఉంగరం, మరాఠీలో నాథ్ ధరించడం వంటివి ఉన్నాయి. అప్పుడే అతను నాథురామ్ అనే పేరును సంపాదించుకున్నాడు. ఇతనికి తమ్ముడు వచ్చిన తర్వాత అతనిని అబ్బాయిగా భావించారు. గాడ్సే 5వ తరగతి వరకు బారామతిలోని స్థానిక పాఠశాలలో చదివాడు. ఇక ఈయన ఇంగ్లీష్ మీడియం చదవడానికి పూణేలోని వీళ్ళ అత్తతో వెళ్ళాడు. గాడ్సే హై స్కూల్ చదువులు మానేశాడు మరియు హిందూ జాతీయవాద సంస్థలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్, నేషనల్ వాలంటీర్ ఆర్గనైజేషన్ మరియు హిందూ మహాసభలలో కార్యకర్త అయ్యాడు. గాడ్సే 1932లో మహారాష్ట్రలోని ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లో గ్రౌండ్ వర్కర్గా చేరాడు. అదే సమయంలో హిందూ మహాసభలో 2 మితవాద సంస్థల సభ్యునిగా కొనసాగారు. ఈయన తరచుగా వార్తాపత్రికల్లో వ్యాసాలు రాసేవాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎంఎస్ గోవాల్కర్ తరచుగా వీరిద్దరూ కలిసి పనిచేశారు. బాబారావు సావర్కర్ యొక్క రాష్ట్రమీమాంస పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. గోపాలరావు అనువాదానికి సంబంధించిన మొత్తం క్రెడిట్ని తీసుకున్నప్పుడు వీరి మధ్య విభేదాలు వచ్చాయి. 1940లో గాడ్సే 1942 విజయదశమి రోజున హిందూ రాష్ట్ర దళ్ సంస్థను స్థాపించాడు. అయినా కూడా ఆర్ఎస్ఎస్ మరియు హిందూ మహాసభలలో సభ్యుడిగా ఉన్నాడు. మే 1944లో గాంధీజీని హత్య చేసేందుకు కత్తితో ప్రయత్నించాడు. పంచగనిలోని ప్రార్థనా సమావేశంలో గాంధీజీ మీదకు 15 నుంచి 20 మంది వచ్చారు. గాడ్సే మరియు అతని మందిని గాంధీజీకి చేరుకోకుండా ప్రజలు అడ్డుకున్నారు. గాడ్సేపై నేరాలు, ఆరోపణలు పాల్పడడం వద్దనే గాంధీజీ నియమం వలన గాడ్సే రిలీజ్ అయ్యాడు. సెప్టెంబర్ 1944 సేవాగ్రామ్ నుండి ముంబైకి బయలుదేరిన గాంధీజీని చంపడానికి గాడ్సే మళ్ళీ తన గ్రూప్తో దాడి చేశాడు. గాడ్సేను అరెస్టు చేశారు. ఆ సమయంలో గాడ్సే గాంధీజీని ఎలా అయినా చంపేస్తానని బెదిరించాడు. మళ్ళీ నేరారోపణలు చేయకూడదు అనే గాంధీజీ విధానం కారణంగా తను మళ్ళీ రిలీజ్ అయ్యాడు. 30 జనవరి 1945 సాయంత్రం 5:05 గాంధీజీ న్యూఢిల్లీలోని బిర్లా హౌస్లో వెనుక ఉన్న ఎత్తైన లాన్పై ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా అతను బస చేస్తున్నప్పుడు గాడ్సే తన దారిలో ఉన్న జనాల నుండి బయటకు వచ్చాడు. గాంధీ ఛాతీలోకి 3 బుల్లెట్లు కాల్చాడు. గాంధీ హరే రామ్ అంటూ కింద పడిపోయాడు. ఢిల్లీలోని కొత్త అమెరికన్ ఎంబసీలో 32 ఏళ్ల వైస్ కార్నల్ హెర్బర్ట్ జూనియర్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి గాడ్సే భుజాలు పట్టుకొని రైనర్ అప్పుడు గాడ్సేను మిలిటరీ మరియు పోలీసులు తీసుకెళ్లే వరకు మెడ మరియు భుజాలు పట్టుకున్నాడు. గాంధీజీని బిర్లా హౌస్లోని తన గదికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన మరణించాడు. అనంతరం గాడ్సేపై పంజాబ్ హైకోర్టు సిమ్లాలోని పీటర్ హౌస్లో విచారణ జరిపింది. 1949 నవంబర్ 8న గాడ్సేకి ఉరిశిక్ష విధించబడింది
మార్పు కోసం గాంధీజీ కుమారులైన మణిలాల్ గాంధీ, రామ్దాస్ గాంధీ చేసిన అభ్యర్థనలను అప్పటి భారత ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ మరియు ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ మరియు గవర్నర్ జనరల్ చక్రవర్తి అయిన రాజగోపాలాచారి తిరస్కరించారు. గాడ్సేను అంబాలా సెంట్రల్ జైల్లో 1949 నవంబర్ 15న ఉరితీశారు. ఇక గాంధీజీ చనిపోయాక లక్షలాది మంది భారతీయులు సంతాపం తెలిపారు. హిందూ మహాసభలో గాంధీజీ చనిపోయాక లక్షలాది మంది భారతీయులు సంతాపం తెలిపారు. హిందూ మహాసభను నిందించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను తాత్కాలికంగా నిషేధించారు. గాడ్సేతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ చెప్పేసింది. 1930 కాలంలో ఆర్ఎస్ఎస్ను గాడ్సే వదిలేశాడు అని చెప్పింది. అయితే నాథురామ్ గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సే హత్య సమయంలో గాడ్సే సోదరులందరూ ఆర్ఎస్ఎస్ సభ్యులని మరియు వారిని తిరస్కరించినందుకు ఆర్ఎస్ఎస్ని నిందించారు. అయితే అసలు నాథురామ్ గాడ్సే గాంధీజీని ఎందుకు చంపాడు అనే టాపిక్లోకి వస్తే 1947 భారతదేశ విభజన సమయంలో బ్రిటిష్ వాడు ఇండియా ముస్లింల రాజకీయ డిమాండ్లకు గాంధీజీ అనుకూలంగా ఉన్నారని గాడ్సే చెప్పాడు. ఇలా నాథురామ్ గాడ్సే చేతిలో గాంధీజీ హత్య చేయబడ్డారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.